కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు పలు గ్రామాల ప్రజలు. పచ్చని మా పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని దుద్యాల మండలంలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, ఆర్బీ తండా, పులిచెర్ల, కంటతండ, ఈర్లపల్లి తాండా గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం 3000 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించగా అందుకు భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో స్పష్టం చేశారు బాధిత రైతులు. ఫార్మా కంపెనీకి మేము వ్యతిరేకంగా పోరాట కమిటీ సమితి ఏర్పాటు పోరాటం చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వంతో విన్నవించేది ఏంటంటే, మీ అభివృద్ధి చేసేది ఉంటే ప్రభుత్వంలో చేసుకోండి. అక్కడ ఒక దగ్గర 7000 ఎకరాలు ఉంది, ఒక దగ్గర 2000 ఎకరాలు ఉంది. మీకు తలుచుకుంటే దాదాపు కొడంగల్ తాలూకాలో 20,000 ఎకరాల భూమి ఉంటుంది. అక్కడ పెట్టుకోండి. కానీ వ్యవసాయదారులు ఈ 5 గ్రామ పంచాయతీలు వస్తాయి, తాండాలు కలుపుకొని. ఈ 5 గ్రామ పంచాయతీల స్థలంలో ఏదైతే 1300 ఎకరాలు మీరు కబ్జా చేయాలనుకున్నారు, ఇప్పుడు ఆ భూమిని విరమించుకోండి. ఆ ఫార్మా కంపెనీ వల్ల మాకున్నది అర్ధెకరమో, ఎకరా 2 ఎకరాల భూమి వ్యవసాయదారులు మాత్రమే. దయచేసి మా భూముల జోలికి రాకండి. దానివల్ల మేము బతుకుదెరువంత రోడ్డు మీద పడతాం. మీకు అభివృద్ధి చేయాలనుకుంటే మేము అభివృద్ధి వ్యతిరేకులం కాము. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ పెడితే దానికి సంతోషిస్తాం, లేదా వ్యవసాయదారులకు సంబంధించిన అగ్రికల్చర్ కాలేజీ పెడితే సంతోషిస్తాం. కానీ ఈ ఫార్మా కంపెనీ పెట్టి మనల్ని బాధ పెట్టి, మనల్ని ఇండ్లు ఖాళీ చేయించి, ఊర్లు ఖాళీ చేయించి, పశువులను చంపేసి, దాదాపు వచ్చే రోజుల్లో మనం మీకు తెలిసినంత వరకు సిరీస్ కంపెనీ పొల్యూట్ అయింది. అట్లే ఫార్మా కంపెనీ చౌటుపల్లి దగ్గర మొన్న పొల్యూట్ అయింది. మొన్న ఆంధ్రాలో కూడా ఒక కంపెనీ బ్యాటరీ ఫెయిల్ అయ్యి బర్న్ అయ్యి చనిపోవడం జరిగింది. ఈ పొల్యూషన్ వల్ల మేము పశువులు పోతాయి, మేము ఊళ్ళు కాల్ చేయవలసి వస్తుంది, మా భూములు కోల్పోతాం. దయచేసి మీతో మాకు ప్రభుత్వంతో మేము విన్నవించేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో మా భూముల జోలికి రాక